హాయ్ అండి. నా పేరు రాము. మా ఊరు రోడ్డు పక్కన ఒక ఆవిడ పాపం నేలపైన కూరగాయలు పెట్టుకుని ఎంతో ఇబ్బంది పడుతూ అమ్మడం చూశానండి. ఎండకు, ధూళికి ఆ కూరగాయలన్నీ పాడైపోతున్నాయి. అది చూసి నా మనసుకు చాలా బాధేసింది. ఎలాగైనా ఆమె కోసం ఒక అద్భుతం చెయ్యాలనుకున్నాను. అందుకే మా ఇంట్లో వేస్ట్‌గా ఉన్న పాత చెక్క పలకలు, ఫర్నిచర్ ముక్కలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చాను. మొదటగా కింద బేస్ కోసం 4 పలకలను చతురస్రంగా అమర్చి స్క్రూలతో గట్టిగా బిగించేశాను. ఆ తర్వాత బండికి 4 వైపులా బలమైన స్తంభాలలాంటి చెక్కలను నిలబెట్టి వాటిపై 3 మెట్లలాంటి అరలను తయారుచేశాను. ఈ అరలలో కూరగాయలను వేర్వేరుగా ఎంతో అందంగా సర్దుకోవచ్చు అన్నమాట. బండికి పైన ఎండ తగలకుండా ఉండటానికి ఇల్లులాంటి ఒక చక్కని పైకప్పును కూడా డిజైన్ చేసి ఫిక్స్ చేశాను. ఇక ఈ బండిని ఒక చోటు నుండి మరో చోటికి సులువుగా తీసుకెళ్ళాలి కదా! అందుకే పాత చెక్క ముక్కలనే గుండ్రంగా కట్ చేసి దానికి ఇనుప పట్టీ వేసి ఒక బలమైన చక్రాన్ని తయారుచేసి బండికి అమర్చాను. ఈ బండి పూర్తి చేయడానికి ముందు మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. పైకప్పుకి ఎండ తగలకుండా తెల్లటి గట్టి కాన్వాస్ క్లాత్ను కప్పేసరికి వావ్! కూరగాయల బండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో కదా! నేను తయారు చేసిన ఈ బండికి 50 మార్కులకు ఎన్ని మార్కులిస్తారు? కామెంట్ చేయండి.